అమ్మా వద్దనమ్మా వస్తే తున్నపోతా ఆవిడ అలా పడుతుంటే ఆపమంటే కొడుతున్నప్పుడు ఆపమంటేనే నీకు పడుతున్నాయి. ఇప్పుడు నేను ఆపమంటే మళ్ళీ నాకు పడతాయి. నేను నీ అంత ఎదవను కాదు. అమ్మా మీరు ఎంత కొట్టాలనుకుంటే ఆయన్ని బాగా కొట్టండి అమ్మా. నన్ను మాత్రం వదిలేండి అమ్మా. రేయ్, నా పని పూర్తవ్వాలి కాబట్టి మీ ఇద్దరిని వదిలేస్తున్నాను. లేదంటే ఇదే కాకినాడలో మీ శవాలు పాతి పెట్టించేదాన్ని. తప్పైపోయిందమ్మా, ఇంకోసారి తాగను. తాగినా వాగను. వాగితే ఖచ్చితంగా సత్తావు కాబట్టి ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని ఉండు. అమ్మా నేను మాటిస్తున్నానమ్మా, ఇక్కడి నుంచి లతను తీసుకుని ఊరు దాటేదాకా పొరపాటున కూడా మేము నోరెత్తమమ్మా. నా మొగుడు మీద ఒట్టమ్మా. రేపు లతని తీసుకెళ్లేటప్పుడు చిట్టెమ్మ వీసాల గురించి అడుగుతుంది. దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో ఆలోచించండి. పొరపాటున నోరెత్తారో ఇదే వాయింపుడు మళ్ళీ మొదలవుతుంది. పదరా. అలాగే అక్క. చూసావా మావా ఆ రాక్షసి ఎలా బాధేసిందో? అవునే, దీన్ని క్షమించను. ఇప్పుడు ఇల్లు ఒక ఆపు కొట్టేసి దానంతా తేలుస్తాను. ఏంటి తేల్చేది? మళ్ళీ తాగావంటే నీకు మద్దల దరువైపోద్ది. మనం చెయ్యాల్సింది కాంతమ్మని కొట్టడం కాదు, మరి దానికి వెన్నుపొట్టు పొడవడం. వెన్నుపూట? అవును, చూస్తూ ఉండు. మనల్ని కొట్టిన ఆ దెబ్బలకి నేను ఎలా పగ తీర్చుకుంటానో. పోనివ్వు. ఇదిగా హలో, నట్వర్ అలా మాట్లాడేది? ఆదిలక్ష్మి కైసా హై? నేను బాగానే ఉన్నాను. నీకోసం ఒక మంచి గుంటను చూశాను. ఐటమ్ మస్తుగా ఉందా? మిలమిల మెరిసిపోయే బంగారంలా ఉంది. ఫోటో పంపిస్తాను, నువ్వు చూసి రేటు చెప్పు. డైరెక్ట్ గా ముంబై తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. టీకై ఫోటో పంపించండి. అలాగే పంపిస్తున్నాను, చూసుకో. అంటే లతను అమ్మేద్దామని డిసైడ్ అయిపోయా? అవును, కాంతమ్మ మనల్ని కొట్టిన దెబ్బలకి ఇదే కాంతమ్మకి నేనిచ్చే శిక్ష. బావా పాలు. థ్యాంక్ యూ. అవును, నువ్వు తాగావా? నాకిప్పుడు తాగాలని లేదు బావా. ఏమైంది చిట్టమ్మా? ఇంకేటవ్వాలి బావా, కొత్తగా వచ్చిన ఆ గురునాథాన్ని ఆదిలక్ష్మిని సొత్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అలా అంటే లతని పంపించాలంటే భయంగా ఉంది. చిట్టమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అయినా నువ్వు ఊహించుకున్నంత చెడ్డవాళ్ళేం కాదు వాళ్ళు. కానీ మనం అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా వాళ్ళు సరిగా సమాధానం చెప్పారా? పైగా వాళ్ళు సమాధానం తప్పు చెప్పిన ప్రతిసారి మీ అమ్మ అల్లి కవరింగ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లతకాలు నిజమైన పెద్దమ్మ పెద్దనాన్నలు కాదని కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? మనం అనుమానంతో చూడడం మొదలు పెడితే దేవుణ్ణి కూడా రాయనే అనుకుంటాం. అదే నమ్మకంతో చూడడం మొదలు పెడితే రాయని కూడా దేవుడు అనుకుంటాం. నమ్మకానికి అనుమానానికి మధ్య ఉన్న తేడా అదే. నిజంగా మనం అనుమానించి లతని వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నలతో పంపించకపోతే రేపు మా అమ్మ లతని ఏ పేదోడికో ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు లత పడే కష్టాలకి కన్నీళ్ళకి ఎవరు కారణమవుతారు? నీ అనుమానం కాదా? నువ్వు కాదా? అవును బావా, నువ్వు చెప్తుంటే నీ మాట కూడా కరెక్టే అని అనిపిస్తోంది. కానీ వాళ్ళు గుర్తొస్తే తప్పు చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. చిట్టమ్మా,
ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. అప్పుడే మనము ప్రశాంతంగా ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తాం. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు బావా. ఆ దొంగ మొహాలు సోతుంటే వాళ్ళు ఖచ్చితంగా దొంగలే అని అనిపిస్తుంది బావా. నీకెలా చెప్పాలి చిట్టమ్మా? సరే ఓకే, నీ అనుమానమే నిజం అనుకొని లతని వాళ్లతో పంపించకుండా ఆపేస్తాం. ఆ తర్వాత లత జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా సెట్ చేయగలవా? అంటే అంటే తనిప్పుడు దుబాయ్ వెళ్తే కోట్ల రూపాయల డబ్బులో పెరుగుతుంది, అష్టైశ్వర్యాల మధ్య బతుకుతుంది. ఇక్కడే ఉంటే ఆ జీవితాన్ని లతకి నువ్వు ఇవ్వగలవా? అంత గొప్ప జీవితం ఇవ్వలేకపోవచ్చు, కానీ నా గుండెలు ఎట్టుకొని చూసుకుంటాను కదా బావా. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా. చిట్టమ్మా, ఈ డైలాగులన్నీ వినడానికి బాగుంటాయి, కానీ లతకి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళన్నీ తొడవడానికి మాత్రం పనికిరావు. నా మాట విని వాళ్ళిద్దరితో పాటు దుబాయ్ పంపించేద్దాం. నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు. అది కాదు చిట్టమ్మా, నా మాట విను. ఈ ఎదవ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఉండు, కొవ్వ తొడుకుతాను. నేను కూడా వస్తాను చిట్టమ్మా. పద. చిట్టమ్మా, ఈ దీపం వెలుగులో మా చిట్టమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా? అర్థం అవుతుందిలే. నేను ఎప్పుడైనా టెన్షన్ లో ఉంటే నువ్వు ఇలాగే నన్ను మునగ సెట్టెక్కించేయడం, నేనేమో నీ మాటలకి పడిపోవడం. నాకున్న టెన్షన్ పోగొట్టడానికి నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసులే. బాగా కనిపెట్టావు, పద. గట్టిగా శబ్దం చేయకయ్యా, పిల్ల లేస్తుంది. పాపం బిడ్డ గొడ్డు చాకరీ చేసి అలసిపోయిందయ్యా. ఈ కాంతమ్మకు అసలు మనసే లేదు, అందుకే బిడ్డతో ఇట్ట ఇంటడి చాకరీ చేయిస్తుంది. అవునే, నా తమ్ముడు బిడ్డని ఈ ఇంటి పని మనిషిగా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదే. ఊరుకోయ్యా, ఏదైతేనే ఎన్నాళ్లకి మన బిడ్డని మనం కలిసాంగా, ఇక తీసుకెళ్లి యువరాణిలా చూసుకుందాం. అట్టాగేనే, ఒకవేళ కాంతమ్మ ఒప్పుకోపోతే 10 కోట్లు పడేసేనా సరే లతను తీసుకెళ్ళిపోదాం. అలాగేనయ్యా. చూసావా చిట్టమ్మా, వాళ్ళిద్దరు గనక నువ్వు అనుమానించినట్టు నిజంగా పెద్దమ్మ పెదనాన్న కాకపోయి ఉంటే ఇలా దోమలతో కుట్టించుకుంటూ చెమటలతో తడిచిపోతూ లతకి సేవలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇలా లత కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవును బావా, దరిద్రపు దాన్ని. నేనే అనవసరంగా వాళ్ళ ప్రేమను అనుమానించాను, లేనిపోని మాటలతో అలా అవమానించాను. అలా చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. చిట్టమ్మా, అనుమానించడం మానవ నైజం, తప్పు తెలుసుకోవడం మనుషుల లక్షణం. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందిగా. అలా ప్రేమ చూసాక కూడా ఇంకా నేను అనుమానిస్తే నేను మనిషినే కాదు బావా. వెరీ గుడ్, దాట్స్ మై చిట్టమ్మా. పద, అసలుకే కరెంట్ కూడా లేదు. కరెంటు పోతే భయం వేస్తుంది. ఆ తర్వాత అర్థమైంది. నేను ఇప్పుడు ఏమీ టెన్షన్ పడను, కానీ నువ్వేమీ ఇంకోలా మాట్లాడుకో. పద వెళ్దాం. పద. వచ్చే ఆదిలక్ష్మి,
ఆ చిట్టమ్మ రవిచంద్ర గారు మన యాక్టింగ్ కి ఫిదా అయిపోయారే. అందుకే మన మీద ఉన్న అనుమానాలని వదిలేసుకున్నారు. మరి అత్తిలి ఆదిలక్ష్మ మజాక. సరే సరే, ఇది నిద్ర లేవకముందే మనం వెళ్దాం పద. రా. బా బా బా. తుస కోకిలమ్మ, ఇప్పటికే ఆలస్యం అయిపోన్నదే. నువ్వు వచ్చి తినేసేవే. బా 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 బా. పిచ్చిదానా, ఇప్పుడు ఆడు ఇంతకు ముందు భాస్కర్ కాదే, మారిపోయిన భాస్కరే. ఇప్పుడు నా కొడుకు బంగారమే. అరే పని దగ్గర ఎక్కడో ఆలస్యం అయిపో ఉంటదిలే. వచ్చేస్తాళ్లే, నువ్వురా. అబ్బో, కొడుకు మీద ఎంత నమ్మకమో. దేశంలో ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి కానీ లేదంటే ఏకంగా ఏ దేవుడితోనూ పోల్చేసేవారు. బా 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 బా. ఓ అబ్బో, కొడుకుననేసరికి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది. చూసిన ఎదురు చూపులు చాలు, తిని పడుకోండి. బా 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 బా. ఏంటి, కొడుకు మారిపోయి కష్టపడుతుంటే తల్లిగారు ఎక్కడా తగ్గట్లేదు. ఒక్క మాట అంటే ఒంటి కాళ్ళ మీద ఎగిరెగిరి పడుతున్నారు. అమ్మా, ఒకప్పుడు ఆడు తాగేటోడు కాబట్టి మాట్లాడడానికి నోరు రాక మౌనంగా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఆడు బుద్ధిమంతుడు అయ్యాడమ్మా. ఆడెవరైనా ఒక మాట అన్నారనుకో, తల్లిదండ్రులుగా మాకు పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది. ఆ తర్వాత నా కొడుకుని తిట్టినోళ్ళని అంతకంటే ఎక్కువ తిట్టాల్సి వస్తుంది. అదే జరిగితే తిట్టడం నాకు పద్ధతి కాదు, తిట్టించుకోవడం నీకు పద్ధతి కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచు తల్లి. ఏ సత్యవతి అమ్మా, ఈ నీలంబరికి అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పవే. ఎగిరి పడుతున్నారు. ఎంతకాలం ఎగిరి పడతారో నేను చూస్తాను. పద. నీలాంబరితో మనకెందుకే, ఆ పిల్ల సంగతి మనకు తెలిసిందేగా. తిను. చేత బలవంతంగా మందగిస్తారా? నిన్ను వదలరా. నిన్ను ఏమే సత్యవతి అమ్మా, ఇది మా పాలుడు గొంతులా ఉందే. పదవే, ఈ ముసలోళ్ళకి తెలియకుండా వెనక నుంచి వెళ్దాం. అలాగే అమ్మా. పద. ఎవడ్రాడు? నేను పైకి లేస్తుంటే వెనక్కి లాగుతున్నారు. చంపేస్తాను ఒక్కొక్కడిని. దమ్ముంటే ముందే రై. ఇందాక నుంచి నన్ను వెనక్కి లాగింది నువ్వా? అవును, నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నావు. నీకు గోల్డ్ మెడల్ రాకూడదని వెనక్కి లాగుతున్నాను. అయినా తాగనని మాటిచ్చావు కదా, మళ్ళీ తాగొచ్చావేంటి? చూడే, ఆ పుల్ రాజుగాడు నాతో బలవంతంగా తాగిస్తాడు. లేకపోతే సొక్క కూడా తాగుండేవాడిని కాదు. నోర్మోయ్, నీది కుక్క తోకలాంటి బుద్ధని, నువ్వు నిప్పు తొక్కిన కోతి లాంటి వాడువని తెలియక నీ మాటలు, నీ చెల్లెల మాటలు నమ్మి కాపురానికి వచ్చినందుకు నాకు బాగా గడ్డి పెట్టారు. ఇలా ఇచ్చిన మాట తప్పడానికి నీకు సిగ్గుగా లేదు? సారీ, జరిగిన దాంట్లో
నా తప్పేమీ లేదే. ఆ పుల్రాజుగాడే. నోర్మయ్, నీకు మందు మీద మనసులాగి కుడి తాగినట్టు తాగొచ్చి ఆ నేరాన్ని ఆ పుల్రాజు మీదకి నెట్టుతావా? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను నిజంగా నేను తాగలేదే. ఆడే బలవంతంగా తాగిస్తాడే. అమ్మా ఏంటి? అమ్మ, అయ్యగారి వాలకం చూస్తుంటే నిజంగానే ఆ పులిరాజుగాడు బలవంతంగా తాపించినట్టున్నాడమ్మా. అంతేనంటవా? అవునమ్మా, ఎందుకంటే ఇన్ని రోజులు తాగని మనిషి ఇప్పుడెందుకు తాగినట్టు? నువ్వు చెప్పేది నిజమైనా దీన్ని మనం వాడుకోవాలి. ఎలా వాడుకుంటామమ్మా? చెప్తా. ఇదిగో భాస్కరు, జరిగిందేదో జరిగిపోయింది, లోపలికి రా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నిజమా? ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని రా. అలాగే. ఐదే చూడు. కమాన్, మన రూట్. మెల్లిగా ఏమే, నువ్వు నా చీర కట్టుకొని నా గదిలో ఉండవే. అమ్మా, చెప్పింది చెయ్యి. అయ్యగారు వచ్చి మీరనుకొని నన్ను పట్టుకుంటారేమోనమ్మా. నా చీర నీకిస్తుందే అందుకోసమే. అమ్మా, నువ్వేం భయపడనక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. పద. నీళ్ళు నిన్ను చీరలు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావే. నాకు 3 వచ్చేస్తుంది బంగారం. అమ్మగారు, అమ్మగారు, రా అమ్మగారు, 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 భాస్కర్, భాస్కర్, చూడండి అమ్మగారు, బలవంతంగా నన్ను కౌగిలించుకున్నారు. పని మనిషివా నువ్వు? ఇంకా నేను నా పెళ్ళం అనుకున్నానే. ఛీ, దుర్మార్గుడా. తాగనని నీ చెల్లికి మాటిచ్చి తప్ప తాగొచ్చిందే కాకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి పని మనిషి మీద చెయ్యేస్తావా? ఛీ, నీలాంటి నీచుడి దగ్గర ఇంకొక క్షణం కూడా నేనుండను. ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అమ్మా నేలాంబరి, ఆడు నువ్వనుకున్న పని మనిషిని పట్టుకున్నాడమ్మా. ఇందులో ఆడి తప్పేం లేదమ్మా. ఆహా, నేననుకునే పని మనిషిని పట్టుకున్నాడు అనుకుందాం. మరి పీకల దాకా తాగొచ్చాడు కదా, దాని గురించి ఏమంటారు? అది కూడా మంచినీళ్లే అనుకుని మందు తాగాడంటారా? చాలా మాటలు రాకపోయినా ఈ మూగ భాషలో చంపడం ఒకటి. ఎదుగో భాస్కర్, మా అమ్మకు మాటిచ్చిన దాని ప్రకారం నీ మాట నమ్మి కాపురానికి వచ్చాను. కానీ నువ్వు నీ చెల్లికిచ్చిన మాట తప్పి మనిషివి కాదు పశువని నిరూపించుకున్నావు. పైగా తప్పతాగి పరాయి ఆడదాని మీద చెయ్యి వేశావు. నీలాంటి రాక్షసుడి దగ్గర, నీలాంటి కామంతుడి దగ్గర నేను చచ్చినా ఉండను. రేపు ఉదయమే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అది కదా నేను చెప్పేది. నువ్వు ముందు బయటికి నడు, బయటికి నడు. అది కదా అమ్మా, చూసావా అమ్మా, నిజంగా తాగలేదమ్మా. ఆ పుల్రాజు గడి తాగించాడమ్మా. మాటిస్తే తప్ప నా కొడుకు ఇట్ట తప్ప తాగొచ్చినప్పుడే అనుకున్నాను రా, దీని వెనకాల ఎవడో ఉన్నాడని. ఏదైతే అది అయిందిరా. రేపు మాత్రం సిట్టి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేసాయి. అలాగే నాన్న.
అలాగే 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 చెప్పేస్తాను